సాధారణంగా ఏ యాక్టర్నైనా మీరు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అని అడిగితే నాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే పిచ్చి అని అంటుంటారు. కానీ ఈ యాక్టర్ మాత్రం ఇండస్ట్రీకి వచ్చింది 10 లక్షల అప్పు తీర్చడానికంట. కానీ తను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అతని నటనను ఇష్టపడి మక్కల్ సెల్వన్ అని పేరు పెట్టుకున్నారు ఆడియన్స్. అంటే పీపుల్స్ ట్రెజర్ అని అర్థం. అండ్ నో డౌట్ హీ ఈజ్ ఏ వర్స్టైల్ యాక్టర్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఎక్కడో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలా 2 సెకండ్లు స్క్రీన్ మీద కనిపించబోయే నటుడు ఇప్పుడు ఇండియా మొత్తం పాపులర్ అయ్యాడంటే అది తన పర్ఫార్మెన్స్ వల్లనే. పిజ్జా డెలివరీ బాయ్ అయినా, ఒంటరిగా మిగిలిపోయిన ప్రేమికుడైనా, స్టైలిష్ డాన్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా, 70 ఏళ్ల థియేటర్ ఆర్టిస్ట్ అయినా ఎక్కడా తాను నటించినట్టు ఉండదు, జీవించినట్టే ఉంటుంది. అతనే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. సంవత్సరానికి 10 ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండే విజయ్ సేతుపతి జర్నీ ఎలా మొదలైందంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్ సేతుపతి తమిళనాడులోని రాజ్యపాలెం అనే ఊరిలో పెరిగాడు. 16 ఏళ్ల వయసులో కమల్ హాసన్ నమ్మోవర్ మూవీ షూటింగ్ చూడడానికి తన ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళకి మూవీలో చిన్నపాటి రోల్స్ వచ్చాయి. కానీ సేతుపతిని మాత్రం షార్ట్గా ఉన్నాడని రిజెక్ట్ చేశారు. అప్పటి నుండి విజయ్కి 24 ఏళ్ల వరకు సినిమాల మీద ఇంట్రెస్టే లేదు. కానీ తనకున్న 10 లక్షల అప్పు ఉండడం వల్ల సినిమాల్లోకి వెళ్దామని ఫిక్స్ అయిపోయారు. సినిమాల్లోకి వెళ్ళకముందు తన సంపాదన 25,000. కానీ అవి తన ఫ్యామిలీకి అవి సరిపోయేవే కాదు. అయితే ఇంతకీ విజయ్ సేతుపతి ఏం చేసేవారంటారా? అకౌంటెంట్గా టెక్స్టైల్ షోరూంలో పనిచేసేవారు. కాలేజ్ డేస్లో అయితే పార్ట్ టైం జాబ్స్ కూడా చేసేవారు. తన ఫస్ట్ జాబ్ సిమెంటరీ డీలర్షిప్లో 3,500 రూపాయలు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు అక్కడ పనిచేసి ఆ తర్వాత టెలిఫోన్ బూత్లో అర్ధరాత్రి వరకు పనిచేసేవాడు కేవలం 1,200 రూపాయల కోసం. 2000 సంవత్సరంలో అకౌంటెంట్గా జాబ్ చేద్దామని దుబాయ్కి వెళ్ళారు. అక్కడ 12,000 రూపాయల శాలరీ వచ్చేది. సరిగ్గా అప్పుడే చెన్నైలో జెస్సీ అనే ప్రైవేట్ ఫామ్లో హెచ్ఆర్గా పనిచేస్తున్న అమ్మాయితో లవ్లో పడ్డాడు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నమాట. అలా 2003 వరకు ఆన్లైన్లోనే కాల్స్, మెసేజెస్ నడిచేవి. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అలా 24 ఏళ్లకే పెళ్ళైన కొద్ది రోజులకే తన ఫ్రెండ్ పెట్టిన ఇంటీరియర్ డిజైన్ ఫామ్లో జాయిన్ అయిపోయాడు. విజయ్ సేతుపతి ఫేస్ ఫోటోజెనిక్గా ఉంటుంది. దుబాయ్లో తన బ్రదర్ తీసిన పిక్స్ చూసుకొని మూవీ స్టార్ అవుదామని డిసైడ్ అయ్యాడు. కాకపోతే సినిమా ఇండస్ట్రీ గురించి ఏమాత్రం తెలీదు. యాక్టింగ్ నేర్చుకోకుండా మాత్రం వెళ్ళకూడదని మాత్రం ఫిక్స్ అయ్యాడు. కుతుబ్ పట్టారై అనే థియేటర్ గ్రూప్స్ వర్క్షాప్ సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్ల గురించి కండక్ట్ చేసేవారు. కానీ విజయ్ సేతుపతి వెళ్ళే సమయానికి ఆ వర్క్షాప్స్ కూడా ఆపేశారు. అక్కడ ఒక అకౌంటెంట్ జాబ్ ఉందని తెలిసి అందులో జాయిన్ అయిపోయాడు. అది కూడా తక్కువ జీతానికి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు చూద్దామనే ఏకైక రీజన్ వల్ల. కనీసం ఇది కూడా ఇంట్లో డిస్కస్ చేయకుండా జాయిన్ అయిపోయాడు విజయ్ సేతుపతి. అప్పట్లో విజయ్ సేతుపతికి 2 పిల్లలున్నారు. ఆ టైంలో ఇలా చేయడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. కొద్ది రోజులకి తన వైఫ్కి ఈ విషయం తెలిసి ఆపే అని చెప్పినా కూడా కంటిన్యూ చేశాడు. సరిగ్గా అప్పుడే 50 విలేజెస్లో స్ట్రీట్ ప్లేకి వెళ్ళాడు. ఏ భయం లేకుండా కాన్ఫిడెన్స్ వచ్చింది కూడా అక్కడే. అప్పుడప్పుడే తన చిన్న పాత్రలు చేశాడు. నా పేరు శివలో కార్తీ ఫ్రెండుగా, పుదుపెట్టలో ధనుష్ ఉండే గ్యాంగ్లో మెంబర్గా, ఇలా అన్నమాట. అప్పట్లో సన్ టీవీలో ఒక సీరియల్లో కూడా ఛాన్స్ వచ్చింది విజయ్కి. అందరూ విజయ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదని చెప్తుంటే డైరెక్టర్ భాస్కర్ మాత్రం తనకు ఎక్స్ప్రెసివ్ ఐస్ ఉన్నాయని చెప్పి అన్నారు. 2011లో షార్ట్ ఫిలిం కాంటెక్స్ కూడా జరిగింది. అందులో టాలెంటెడ్ డైరెక్టర్స్ లైక్ కార్తిక్ సుబ్బరాజు, నలన్ కుమార్ స్వామి పార్టిసిపేట్ చేశారు. వాటిలో సేతుపతి కూడా యాక్ట్ చేశారు. మీరు చూడాలంటే తురు, ఏంజిల్, వింట్, కాదల్ సుట్రు. మణికందన్ అనే సినిమా ఫోటోగ్రాఫర్ విజయ్ సేతుపతిని డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్కి పరిచయం చేశాడు. ఫస్ట్ షాట్కే విజయ్ సేతుపతి ఎంత మంచి యాక్టరో కార్తిక్ సుబ్బరాజ్కి తెలిసిపోయింది. ఖచ్చితంగా తను గొప్పవాడవుతాడని నమ్మాడు. ఈ పాత ఫేస్బుక్ కామెంట్ చూస్తే మీకే అర్థమవుతుంది. షార్ట్ ఫిలిం షూట్ జరుగుతున్నప్పుడు కార్తిక్ సుబ్బరాజు వచ్చి విజయ్ ఈ షాట్ ట్రై చేయి, క్యారెక్టర్కి సెట్ అవుతుందేమో అని అన్నారట. తాను రోడ్ మీదే డ్రెస్ చేంజ్ చేసుకున్నారట. క్యారెక్టర్ మీద అంత ఫీలింగ్లో ఉంటాడు విజయ్ సేతుపతి. ఇంతే అనుకుంటున్నారా? విజయ్ సేతుపతి జర్నీ అంత ఈజీగా అయిపోలేదు. చాలాసార్లు హీరోగా మూవీ స్టార్ట్ అయి ఆగిపోయాయి. ఒక సినిమాలో అయితే 10,000 రూపాయలకే విలన్ రోల్ పోషించాడు. బట్ అది ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఆ తర్వాత సీను రామస్వామిస్ 2010లో దెన్మెరకు పరువా కాట్రు విజయ్ సేతుపతి నటించిన ఫస్ట్ ఫ్యూచర్ ఫిలిం. తర్వాత కార్తిక్ సుబ్బరాజు డెబ్యూ ఫిలిం పిజ్జాలో హీరో తనే అని చెప్పి ముందుగానే ఫిక్స్ అయిపోయాడు కార్తిక్. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. యాక్చువల్లీ కార్తిక్ సుబ్బరాజు తీసిన జిగర్ తండా తన ఫస్ట్ మూవీ అవ్వాలి. అందులో బాబీ సింహ రోల్
రాస్తున్నప్పుడే ఈ రోల్ ఎలాగైనా విజయ్కి ఇవ్వాలి అనుకున్నాడట కార్తిక్ సుబ్బరాజు. బట్ విజయ్ బిజీగా ఉండడం వల్ల ఆ రోల్ బాబీ సింహాకి వెళ్ళింది. సూద్ కవ్వం లాంటి సినిమాలతో మెల్లిమెల్లిగా రికగ్నైజేషన్ రావడం మొదలైంది. అలా లో బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చాడు విజయ్ సేతుపతి. డబ్బులు బాగా వచ్చినప్పుడు ఆరెంజ్ మిఠాయి అనే సినిమాకి ఇన్వెస్ట్ చేశాడు. 2 కోట్లు నష్టం వచ్చినా ఆ పాయింట్ ఆఫ్ టైంకి తన బెస్ట్ రోల్ అదే అని సంతోషపడ్డాడు. ఎందుకంటే ఆ సినిమాలో ఒక హార్ట్ ప్రాబ్లం ఉన్న ముసలోడి రోల్లో పోషించారు విజయ్. తనకి ఏదైనా సినిమా వచ్చినప్పుడు తనకి పర్ఫామ్ చేసే స్కోప్ ఉందా లేదా అని చూడడు. తను ఎక్కువ హోంవర్క్స్ కూడా చేయరు. జస్ట్ అలా సెట్కు వెళ్ళి ఇన్స్టెంట్గా నటిస్తారు విజయ్ సేతుపతి. అలానే విజయ్ సేతుపతి పెద్దగా కష్టపడరు అని అనుకోకండి. తన యాక్టింగ్ అప్రోచ్ వేరే లెవెల్. ఒక ఇంటర్వ్యూలో తను చేసే పాత్రలు తనతో మాట్లాడతాయని చెప్పారు. ఆ పాత్రలతో మాట్లాడి అర్థం చేసుకొని తన టచ్ యాడ్ చేసి నటిస్తా అని చెప్పారు. తను ఎప్పుడు మానిటరింగ్ కూడా చేయరట. ప్రతిసారి ఒక ఫ్రెష్ అప్రోచ్తో వెళ్తారు విజయ్ సేతుపతి. అలా సక్సెస్ వస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో తన దగ్గరికి కొంతమంది యాంగ్జియస్ ప్రొడ్యూసర్స్ వచ్చి నాన్ మెయిన్ క్యారెక్టర్స్ కథలు ఎందుకు చేస్తున్నావని, చెయ్యొద్దు, తక్కువ రెమ్యునరేషన్ వస్తుందని చెప్పారట. ఇండస్ట్రీకి చిన్న సినిమాలు చేసుకుందామని వచ్చాడు విజయ్ సేతుపతి. ఆ విజయ్ని అలానే ఉండనివ్వండి అని సమాధానం ఇచ్చాడట విజయ్. ఒక కథని ఏ జోనర్ అయినా సరే, ఏ థీమ్ అయినా సరే అందులో సోల్ ఉంటేనే చేస్తారు, లేకపోతే చెయ్యరు. అలానే విజయ్ సెట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా కానీ తన స్టార్డమ్ నిరూపించుకోవడానికి, ఇన్ఫ్యాక్ట్ తనని ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో మిగతా ఆర్టిస్టులను కూడా అలానే ట్రీట్ చేసేలా చూసుకుంటారు. ఎందుకంటే తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోజుల్లో తనని ఎలా అయితే ట్రీట్ చేశారో ఇప్పుడు తనతో ఉన్న ఆర్టిస్టులను అది ఫేస్ చేయకూడదన్న రీజన్తో. విజయ్ ఆర్ట్ ఫామ్కి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి. కళకి గౌరవం ఇవ్వని వాళ్ళని ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉంచుతారు. ఒకసారి సెట్స్లో 10 టేక్స్ అయినా ఒక యాక్టర్కి కరెక్ట్ టేక్ రావట్లేదు. ఆ యాక్టర్ యారగంటగా నెక్స్ట్ టేక్లో ఇచ్చేస్తా చూడు అని చెప్తే ఎవరితో పోటీ పడుతున్నావు, నువ్వు పర్ఫామ్ చేస్తే నలుగురు చప్పట్లు కొడతారని చేస్తే ఒరిజినాలిటీ మిస్ అవుద్ది. అదే సీన్ని నేను నీతో 50 టేకులు చేయడానికైనా సిద్ధమే, అంతేకాని సింగిల్ టేక్లో చేస్తా అని ఎప్పుడు అనొద్దు అని చెప్పారట విజయ్. తను పోషించే పాత్రలు నిజ జీవితంలో ఉంటాయని నమ్ముతారాయన. అందుకే ఎప్పుడు ఏ పాత్ర పోషించినా అన్నీ న్యాచురల్గానే ఉంటాయి. ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా ఆర్టిఫిషియల్గా కనిపించవు. అందరిలోనూ ఈగో ఉంటుంది, కానీ తనలో ఆ ఈగో వచ్చినప్పుడు వెంటనే అది ఐడెంటిఫై చేస్తారు. ఈగోనే మనల్ని బలంగా మారుస్తుంది. ఎవరన్నా హర్ట్ చేస్తే ఆ ఈగోని ఆ మనిషి మీద కాకుండా పనిలో చూపించాలి. దానివల్ల పైకి ఎదుగుతారని నమ్ముతారు విజయ్. తను పిజ్జా మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 4 లక్షలు మాత్రమే. కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ సౌత్, కాదు ఇండియానే అనొచ్చు. ఒక మనిషి బతకడానికి డబ్బు అవసరం ఉంది, కావాల్సినంత ఉంది. కానీ డబ్బు అనే పాయింట్ ఆఫ్ పట్టించుకోకుండా కేవలం కథని నమ్ముతాడు విజయ్. ఇలాంటి సిచ్యువేషనే ఒకటి సూపర్ డీలక్స్ మూవీలో జరిగింది. సూపర్ డీలక్స్ మూవీకి బడ్జెట్ లేదు, కానీ కథ అతనికి బాగా నచ్చింది. లిటరల్లీ హీ బెగ్డ్ త్యాగరాజన్ కుమార్ రాజా ఫర్ శిల్పా రోల్. ప్రతి పాత్రని తను అప్రోచ్ అయ్యేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే స్టూడెంట్ లాగే చూస్తాడట. విజయ్ సేతుపతి కార్తిక్ సుబ్బరాజు సెట్లో తను చాలా ఇంప్రూవైజ్ చేస్తాడని ఒకసారి అన్నారు. సూపర్ డీలక్స్ మూవీలో దెర్ ఈజ్ వన్ శిల్ప మేడ్ మిస్కిన్ ఇన్ సబ్వే, దట్స్ వై హీ రియలైజింగ్ సంథింగ్. అక్కడ తను క్యారెక్టర్ మారుతుంది, తను చేసిన తప్పులు చెప్తాడు. ఓన్లీ సీన్స్ మాత్రమే కాదు, డైలాగ్స్ కూడా ఇంప్రూవైజ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. విక్రమ్ వేదాలో పోలీస్ కార్ చేస్ సీక్వెన్స్లో వచ్చే డైలాగ్స్ తాను ఇంప్రూవైజ్ చేసినవే. ఇప్పటికీ తన ఫేవరెట్ రోల్ ఏది అంటే శిల్ప అనే చెప్తారు విజయ్. తన 25th మూవీ సీతకత్తిలో కూడా తన రోల్ 1 అవర్ కూడా తక్కువే ఉంటుంది. బట్ అది తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. రీసెంట్గా ఎవరో తనను హర్ట్ చేసినప్పుడు సీతకత్తిలో తాను చనిపోయే సీన్ని చూసి వావ్ అనుకుంటున్నాడట. తన ప్రొఫెషనే తన పెయిన్కి మెడిసిన్లా ఫీల్ అవుతాడు విజయ్ సేతుపతి. ఆ సీన్ చూడగానే ఆ కోపమంతా పోయిందట. క్రిటిసిజం ఎవరి నుంచి వచ్చినా దానికి వాల్యూ ఇస్తాడు విజయ్. ప్రతి సినిమాకి డబ్బెంత వస్తుంది అని కాకుండా దాని నుంచి మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి ఒప్పుకుంటూ ఉంటాడు కూడా. సినిమాలో ఛాన్సులు రాకపోతే తింటే త్వరగా లావైపోయే బాడీయే కదా, గడ్డం కూడా పండిపోయింది, సో హీరోయిన్ ఫాదర్ రోల్స్ అయినా చేసుకోవచ్చు అనుకున్నాడట. కానీ ఛాన్సులు వచ్చాయి. ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ విలువ తెలుస్తుందట తనకి. అందుకే హీరోగా కాకుండా వేరే ఏ రోల్ ఇచ్చినా చేయడానికి సిద్ధపడతాడు. ఇలా ఇంత సక్సెస్ వచ్చినా, ఎన్నో మెమరబుల్ రోల్స్ పడినా తను హంబుల్గానే ఉంటారు. అందుకే తనని అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్స్ ఫ్యాన్స్తో ఫోటోలు దిగడం చూసాం. కానీ ఫ్యాన్స్ తనని కిస్ చేస్తే తిరిగి వాళ్ళని కిస్ చేసిన హీరో విజయ్ సేతుపతియే. ఒక్కోసారి అనుకుంటూ ఉంటాడట, వస్తున్న ప్రేమ అంతటికీ నేను అర్హుడినేనా అని. కానీ ఒక్క సినిమాలో తన నవ్వినా ఏడ్చినా తనతో ట్రావెల్ అయితే అభిమానం సంపాదించుకున్నట్టే. అందుకే ఈ రోజుకి కూడా
ఒక సినిమాలో తన క్యారెక్టర్ 10 నిమిషాలైనా చూడటానికి ఇష్టపడుతున్నాం. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే అంటే రిజెక్ట్ అయినా తను ఇప్పుడు యావత్ భారతదేశం అంతటా అభిమానాన్ని పొందుతున్నాడు. మీరు విజయ్ సేతుపతి సినిమాలు చూడాలనుకుంటే డోంట్ మిస్. సూపర్ డీలక్స్, 96, సీతకత్తి, ఆరెంజ్ మిఠాయి, సూదు కవ్వం, ఇరైవి, అందవన్ కట్టలై, ధర్మదురై, కాదులం కదంతు పోగం, విక్రమ్ వేద, కవ్వం. ఇప్పుడు మరొకసారి విడుదల పార్ట్ 2తో విజయ్ సేతుపతి మన ముందుకు వస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ టు మక్కల్ సెల్వన్.